పార్టీలు చాలా మంది అక్కడ పోటీ చేశారు. ఇప్పటి వరకు 2 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ నుంచి కుర్వా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, ఓవరాల్ గా రిజల్ట్ చూస్తే కనుక ఓకే, మీ గడ్డిపోతారం మెదక్ జిల్లాలో కానీ మేడ్చల్ జిల్లాలో బాగుంది. బట్ ధర్మపురి, హుజురాబాద్, ఆ తర్వాత మిగతా చోట్ల చూసుకుంటే కనుక కొల్లాపూర్ మీ సొంత జిల్లా, మీ పక్క కాన్స్టిట్యున్సీ అనుకుంటా, కొల్లాపూర్లో జూపల్లి ప్రభంజనం కనిపిస్తుంది, ములుగులో సీతక్క ప్రభంజనం, ధర్మపూర్లో అడ్డూరు లక్ష్మణ్ ప్రభంజనం. సో మంత్రులు బాగానే రిజల్ట్ తీసుకొస్తున్నారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్. భరత్ గారు, ఈ ఎన్నికలను ఎట్లా చూడాలంటే 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 130 ఎన్నికలకి 130 మున్సిపాలిటీలకు 122 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది, 2 ఎంఐఎం గెలిచింది. ఆ 4 కాంగ్రెస్ పార్టీ 2 పొత్తు పెట్టుకుంది, మక్తలు, మణికొండలో. అది మీకు కూడా తెలుసు, మీరు కూడా మణికొండ వాస్తవిలే. అప్పుడు ఏది బీజేపీ కాంగ్రెస్ కలిపి అక్రమ పొత్తు పెట్టుకుని 2 మున్సిపాలిటీలు బీజేపీ అట్లా వచ్చినాయి, బీజేపీ కాంగ్రెస్ కలిపి వచ్చినాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు వరకు వస్తున్నటువంటి మున్సిపాలిటీల లెక్క ప్రకారం చూస్తే దాదాపు 5 మున్సిపాలిటీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ విజయం నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే గడ్డిపోతారం కావచ్చు, గుమ్మడిదల కావచ్చు, కాతనపల్లి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, లాంటి కొన్ని మున్సిపాలిటీ, మెదక్ కూడా దాదాపుగా 6 వార్డులు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. చాలా వార్డులు ఇప్పుడు అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడుచింతలపల్లి కావచ్చు, అలియాబాద్ కావచ్చు, ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం. నాకు తెలిసి మా అంతర్గత సర్వే ప్రకారంగా 40 మున్సిపాలిటీలు గెలుస్తాయని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ చూస్తున్నట్లయితే, ఫలితాలు చూసినట్లయితే 50 పైచిలకు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అనే అభిప్రాయం మాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇది తొందరపాటి చర్యనే అవుతుంది మాట్లాడము. మధ్యాహ్నం 2 తర్వాత పూర్తి స్థాయిలో కొంత ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోబోతా ఉంది. మా పార్టీ శ్రేణులు చాలా విరోధంగా పోరాటం చేసి మరిపేడలో 12వ వార్డు ఇండిపెండెంట్, 9వ వార్డు కాంగ్రెస్, 8వ వార్డు కాంగ్రెస్, 13వ వార్డు బీఆర్ఎస్, 3వ వార్డు బీఆర్ఎస్, 6వ వార్డు కాంగ్రెస్, 2వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. మరిపేడ మహబూబాద్ కిందికి వస్తుంది. 4 బీఆర్ఎస్, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. వరంగల్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో కొంత బెటర్ రిజల్ట్స్ బీఆర్ఎస్ కనబడుతున్నాయి. ఇప్పుడు మా పార్టీ మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉస్మానియా విద్యార్థి నాయకుడు బాలకృష్ణ గారి నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఎన్ని అక్రమంగా ఎన్ని రకాల కుట్రలు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అయితే స్వయాన్ని ఒకవైపు పోలింగ్ జరుగుతా ఉంది, ఇంకొక వైపు ఆయన బైక్ మీద వెళ్లి పైసలు పంచుతూ ప్రచారం చేసినటువంటి పరిస్థితి చూసినాం. అయినప్పటికీ కూడా కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ విజయం కైవసం చేసుకున్నది. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ వశం అయిపోయింది. ఆల్రెడీ ఫలితాలు కూడా ప్రకటించిండు. చెన్నూరులో కూడా మేము గెలిచే అవకాశం ఉంది, నిజామాబాద్ లో చాలా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది, మెదక్లో గెలిచే అవకాశం ఉంది, కరీంనగర్ లో గెలిచే అవకాశం ఉంది, వరంగల్ జిల్లాలో గెలిచే అవకాశం ఉంది, నల్లగొండ జిల్లాలో చాలా స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం. మంత్రులు విచ్చలవిడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయాన టెలికాన్ఫరెన్స్ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటే ఓటు అడగడం అనేది ఇంపార్టెంట్. ఓటు ఎవరైనా అడగొచ్చండి. ఓటు అడగడంతో పాటు ఒక ప్రలోభాలకు గురి చేయడం అన్నట్టు. మీరు మాకు ఓటు వేయకపోతే, మీ బ్యాలెట్ ఓట్లు మాకు రాకపోతే మీ సమస్యలు పరిష్కరించము, మీకు సస్పెన్షన్లు చేస్తాము, మిమ్మల్ని చాలా వేధింపు చేస్తామని చెప్పేసి మంత్రులు స్వయం రంగంలో దిగి ఈరోజు విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేసిండు. డబ్బు మద్యం ఏరులై పారింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఈ రోజు 6 గ్యారంటీలు, 420 హామీలకు ఈరోజు చరమ గీతం పాడబోతా ఉంది తెలంగాణ సమాజం. కేసీఆర్ గారి నాయకత్వమే అవసరం ఉంది ఈ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీ రావాలి అనేటువంటి ఒక ఫలితాలు కూడా ఈ రోజు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీకి శ్యామ్ సుందర్ వరయోగ్ గారు అనలిస్ట్ ఉన్నారు, చాలా సేపటి నుంచి ఉన్నారు. ఒకసారి తీసుకుందాం. వరయోగ్ గారు, ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ మీరు 30 seconds లో విశ్లేషించాలంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? అంటే ఒకటి, జనరల్ గా అయితే స్థానిక ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ బీఆర్ఎస్ కొంత ఫలితాలని సాధిస్తున్నప్పటికీ కూడా, అట్లాగే బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయి. కాకపోతే అధికార పార్టీకి అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఇవన్నీ అనుకూలంగా పనిచేస్తుంటాయి. కాబట్టి అధికార పార్టీకి రిజల్ట్ అనుకూలంగా వచ్చినంత మాత్రాన అధికార పార్టీ మీద పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టు కాదు,
ప్రతిపక్షాలకు రిజల్ట్ అంతంత మాత్రంగా వచ్చినంత మాత్రాన ప్రతిపక్షాల మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నట్టు ఉన్నారు. ఓకే, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి కొంత ఎడ్జెస్ అనేవి మాత్రం స్థానిక ఎన్నికల్లో ఉంటాయి. ఓకే. కాబట్టి ఇవే ఎన్నికల ఫలితాలు రేపు అసెంబ్లీలో కూడా ప్రభావం చూపుతాయి అనుకోవడానికి కూడా లేదు. అది క్లియర్, అసెంబ్లీలో ప్రభావం చూపుతాయని లేదు. బట్ అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉండాలి. ఎంత మేరకు అడ్వాంటేజెస్ ఉంటాయి? 90% అడ్వాంటేజ్ వస్తుందా, 90% గెలుస్తుందా, లాస్ట్ టైం గెలిచినట్టు తక్కువ గెలుస్తుందా అన్నది ఇక్కడ మన క్రైటీరియా మీరు చెప్పినట్టు తీసుకోవాలి. అయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రభావం కూడా చాలా వ్యక్తిగతంగా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తెలిసిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి అక్కడ పార్టీల పరంగా కంటే ఆ వ్యక్తిగత విషయాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఎన్నికల ఫలితాలపై. ఓకే 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 ఓకే. సో మనతో పాటు ప్రస్తుతం ఒకసారి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ నేను చదువుతాను. జిల్లాల వారీగా నేను చెప్తాను, జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా ఉందని చెప్పి. ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో 3 కాంగ్రెస్ ఆధిక్యం, బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవలేదు. అశ్వరావుపేట 15 కాంగ్రెస్, బీఆర్ఎస్ 2. సో అశ్వరావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 2. ఖమ్మంలో ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తోంది. అశ్వరావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 2, బీజేపీ 1. బీజేపీ అక్కడ రావడం సర్ప్రైజ్. జగిత్యాల్లో 2-2 కాంగ్రెస్ పార్టీ, 1 ఇండిపెండెంట్. ధర్మపూర్లో 5-5 కాంగ్రెస్. రాయకల్లో 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ. కోరుట్లలో 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ. మెట్పల్లిలో 1 బీజేపీ. అట్లాగే గద్వాల జిల్లా ఆలంపూర్లో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. విజయ్ గారు ఏంటి ఆలంపూర్ మీ సొంత ప్లేస్, చల్లా వెంకటరామరెడ్డి ఎఫెక్టా? 100% అండి. గౌరవ మా శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు చల్లా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో గద్వాల జిల్లాలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆలంపూరు, వడ్డేపల్లి, ఐజా ఈ 3 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది. ఆల్రెడీ ఆలంపూర్ లో ఒక వార్డు మేము ఇండిపెండెంట్ ఇది ఇనానిమస్ కూడా సాధించడం జరిగింది. సో ఏది ఏమైనా తగ్గఫరే ఉంది 2-2. అట్లేం లేదండి, అవి ఇవి పూర్తి ఫలితాలు వచ్చే వరకు మా పార్టీ 3 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోయేబోతా ఉంది. ఓకే. కామారెడ్డిలో బిచ్కొండలో కాంగ్రెస్ పార్టీ బోణి చేసింది, జమ్మికుంటలో బీఆర్ఎస్ 1, చొప్పదండ్లో 1. సో జమ్మికుంట కౌశిక్ రెడ్డి అక్కడ జమ్మికుంట, హుజురాబాద్ 2 కూడా బీఆర్ఎస్ కు వస్తాయని ఎగ్జిట్ పోల్ చాలా వరకు ప్రెడిక్ట్ చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎదలాపురంలో 3-3 కాంగ్రెస్ పార్టీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ పాలేరు పరిధిలోకి వస్తుంది. మదిరలో బట్టి విక్రమార్క డెలివర్ చేశారు, 4-4 కాంగ్రెస్ పార్టీ, 1 ఇతరులు అంటే టీడీపీ అక్కడ గెలిచింది. సో 5-5 మదిరలో ఇప్పటి వరకు ఉన్న దానిలో మంత్రులు చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, జూపల్లి కృష్ణారావు అందరూ కూడా, పొన్న ప్రభాకర్ అందరి రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఆసిఫాబాద్ లో 4 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ జలకిచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అక్కడ కోవా లక్ష్మి ఎమ్మెల్యే ఉన్నారు, దాసో శ్రవణ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాగజ్ నగర్ టఫ్ ఫైట్, 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్లు. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, తర్వాత కోనేరు కోనప్ప కూడా అక్కడ రిటర్న్ వచ్చారు. చెన్నూరులో 1 బీఆర్ఎస్, కేతనపల్లిలో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 అదర్స్ అంటే మేబీ సిపిఐ. సో కాతన్పల్లిలో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 సిపిఐ. మహబూబాద్ లో మరిపేడలో 1 కాంగ్రెస్. మల్కాజిగిరి అలియాబాద్ లో 1 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. మల్లారెడ్డి హవా అలియాబాద్ మున్సిపాలిటీలో ఉంది, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. ఎల్లంపేటలో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఇది కూడా మేడ్చల్ నియోజకవర్గమే. ములుగులో సీతక్క 5 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్. నాగర్ కర్నూలులో 5 కాంగ్రెస్, 1 బీజేపీ. కల్వకుర్తి మున్సిపాలిటీలో 2 కాంగ్రెస్. కొల్లాపూర్లో 6 కాంగ్రెస్, 1 బీజేపీ. నల్గొండలో చండూరు రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో 10లో 3 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. దేవరకొండలో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. హాలియా జానారెడ్డి కుమారుడు జైవీర్ సింగ్ కాన్స్టిట్యున్సీ నాగార్జున సాగర్ లో కిందకి వస్తుంది, 9 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్. మొత్తం హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. నారాయణపేటలో మక్తల్ 1 కాంగ్రెస్. మక్తల్లోనే బీజేపీ అభ్యర్థి చనిపోయారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ 1 లీడింగ్ ఉన్నారు. మద్దూరు బహుశా
రేవంత్ రెడ్డి నియోజకవర్గం విజయ్ గారు మద్దూరు. ఆ 3 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్. కొంత టఫ్ అయితే ఉంది రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో. 1 ఇతరులు ఉన్నారు మద్దూరులో, ఇంకా పూర్తిగా కాలేదు. నెక్స్ట్ సుల్తానాబాద్ 5-5 కాంగ్రెస్, 1 ఇతరులు. విజయ రమణారావు చాలా మంచి రిజల్ట్ అక్కడ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తగ్గఫర్ ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి వర్సెస్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి. 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్, 1 ఇతరులు. చేవెళ్ల 1 బీఆర్ఎస్, కార్తిక్ రెడ్డి సబితా ఇందర్ రెడ్డి ఇద్దరు గట్టిగా చేవెళ్ల కాన్స్టిట్యూన్సీలో ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. మొయినాబాద్ 1 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్, శంకర్పల్లి 1 బీఆర్ఎస్. సో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి ఈ 3 చోట్ల కూడా సబితా ఇందర్ రెడ్డి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. షాద్ నగర్ 3 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్. అమన్గల్ మున్సిపాలిటీలో 2 బీఆర్ఎస్ 2 బీజేపీ. అమన్గల్ కల్వకుర్తి కిందికి వస్తుంది. ఆచారి అదేవిధంగా అక్కడ జైపాల్ యాదవ్ వాళ్ళిద్దరు కూడా మంచి రిజల్ట్స్ అమన్గల్ మున్సిపాలిటీలో తీసుకొస్తున్నారు. సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాయనరసింహ క్లీన్ స్వీప్ చేస్తున్నారు. 6 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. గడ్డిపోతారం బీఆర్ఎస్ ఆల్రెడీ కైవసం చేసుకుంది. హరీష్ రావు అక్కడ ప్రభావం చూపించారు. 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ పార్టీ. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇందిరా శోభన్ గారు, సో ఇందిరా శోభన్ గారు ఉన్నారా? ఇందిరా శోభన్ గారు ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ ఏమని చెప్తారు? గడ్డిపోతారం బీఆర్ఎస్ వశమైంది. ఆందోళ్ జోగిపేటలో మాత్రం మంత్రి దామోదర నరసింహ గెలిపించుకుంటారు. మీరు బహుశా ఇన్ఛార్జా, ఆందోళ్ ఇన్ఛార్జా? మీకు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు? ఇందిరా శోభన్ గారు ఉన్నారా? ఎస్, ఇందిరా శోభన్ గారు ఓవరాల్ రిజల్ట్ ట్రెండ్ మీద ఏంటి? మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇక్కడ బీఆర్ఎస్ కనిపిస్తోంది చాలా ఎక్కువగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ మార్నింగ్. బేసిక్ గా జరిగేటువంటి రిజల్ట్ నేపథ్యం మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు అన్ని తానై ఏకపక్షం అంటే తను చేసినటువంటి ప్రచారంలో మేమేమిచ్చాము, ఏం చేశాము, ఏం చేయబోతాము, గతంలో ఏం జరిగిందనే దానికి చాలా క్లారిటీగా ఒక లైన్ లో ముఖ్యమంత్రి గారు ప్రచారం చేశారు. అదే బేస్ చేసుకొని ప్రజలు కూడా తమ విశ్వాసాన్ని, అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న విశ్వాసాన్ని ఏ మాత్రం తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేసిన దానిలోనే రిజల్ట్ కనబడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జస్ట్ ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఆఫ్టర్నూన్ అయితే గానీ మనకి ఒక క్లారిటీ అనేది రాదు. సో 2-3 గంటల వరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారంగా చూస్తే మంత్రుల పర్ఫార్మెన్స్ ఎక్కడ చూసుకున్నా కూడా బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. సో ఇవాళ మాట్లాడంటే ఇప్పుడు ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి ఏరియాలో కొంత బీఆర్ఎస్ అక్కడక్కడ కనబడుతున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అల్టిమేట్ గా వాస్తవం చెప్పాలంటే ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్దగా మాకు అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు కూడా తక్కువనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో ఒకనొక సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళకి మీరు ప్రచారానికి వెళ్ళకండి, మేమే చేసుకుంటాం, ఇది మాకు ఎంపీ ఎలక్షన్ లో ఎట్లాగో అయితే మీరు అంటారు అస్త సన్యాసం. జగిత్యాల్లో 46వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి, జగిత్యాల్లో 2 కాంగ్రెస్ 2 ఇండిపెండెంట్. ఎస్, ఇందిరా శోభన్ గారు జగిత్యాలను ఎట్లా ట్యాకిల్ చేస్తారు? అక్కడ ఒక సర్ప్రైజ్ సిచ్యువేషన్. జీవన్ రెడ్డి తను 20 చోట్ల బీఫామ్ ఇచ్చారు కానీ ఆయన ఇండిపెండెంట్ లో ప్రచారం చేశారు. ఇప్పుడు జగిత్యాలైనా తర్వాత అలాగే మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్పారు, పటాన్చెరు నియోజకవర్గం కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి గూడ మైపాలు నేను పార్టీలో లేను, బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తాడు. ఇక్కడ చేసేవరకు కార్యాచరణ అంతా డిఫరెంట్ గా కనబడుతుంది ఆయనది. కాబట్టి ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ అనే దాంతో ఉంటుంది. చివరి నిమిషంలో ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్లకే ప్రచారం చేసి బీఆర్ఎస్ తోనే ఉండడంతోన అక్కడ కొంత అనేది కన్ఫ్యూజన్ పరిస్థితి అయినప్పటికీ 28వ వార్డులో జీవన్ రెడ్డి అంచర్లు గెలిచారు. ఇప్పుడు నేను చెప్పిన దానిలో కూడా అది కూడా బహుశా జీవన్ రెడ్డి అంచర్లు అనుకుంటా. 2 కాంగ్రెస్ 2
జీవన్ రెడ్డి అంచలు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు సీనియర్ వర్సెస్ ఇంకో రకమైన పరిస్థితి నడుస్తున్నప్పుడు జీవన్ రెడ్డి గారు స్థానికంగా 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకు ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది కదా, ఆ మాత్రం ఓటర్ బ్యాంక్ కూడా ఉంటుంది కదా. కాబట్టి అక్కడ జరిగినటువంటి దాంట్లో డెఫినెట్ గా ఎవరు గెలిచినా మా ఇంటి వాళ్ళే కాబట్టి అక్కడ అభ్యంతరం తెలిపాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ బీజేపీ వస్తే బాధపడాలి మేము, కానీ మా వాళ్ళు వస్తే మాకు బాధ లేదు కదా. కాబట్టి డెఫినెట్ గా ఇండిపెండెంట్ అయినా మా వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలు గెలిచినా మా వాళ్ళే. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేనటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ప్రజలు మాతో ఉన్నారని మాత్రం చెప్పారు అక్కడ. రెండో విషయం ఏంటి అని అంటే జరిగినటువంటి దాంట్లో ఇవాళ నాగార్జున సాగర్ తీసుకుంటే కూడా సాగర్ నందికొండ కూడా కాంగ్రెస్ విజయం సాధించినట్టు కనబడుతుంది. హాలియా కూడా సేమ్. అంటే ఇవాళ ఖమ్మమైనా, నల్గొండ అయినా, మహబూబ్ నగర్ అయినా, ఆ తర్వాత మహబూబ్ నగర్ లో అంతా రిజల్ట్ లేదు. మహబూబ్ నగర్ లో ఆలంపూర్, కొంత పార్ట్ ఇప్పుడు కొడంగల్ మహబూబ్ నగర్ లో మీకు అనుకూలంగా లేదు రిజల్ట్. కొడంగల్లో కూడా నేను చెప్తాను, కొడంగల్ మద్దూరులో 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలాకా కాబట్టి డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ వాళ్ళది ఉంటది కదా, ఎట్లాగైనా ఇలా చెయ్యాలనేది ఉద్దేశం ఉంటది కదా వాళ్ళకి. కాబట్టి ఆ మాత్రం ఫైట్ చేయాలి, మరి చేయకపోతే నడవదా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు గజ్వల్లో చేసే వాళ్ళం కదా. సో డెఫినెట్ గా ఇక్కడ మెదక్ ఎంటైర్లీ డిఫరెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. మెదక్ సంబంధించి చెప్తాను, మెదక్ జిల్లాకి సంబంధించి చెప్తాను. మెదక్ అర్బన్ లో 4 కాంగ్రెస్ 5 బీఆర్ఎస్. అక్కడ మైనంపల్లి రోహిత్, పద్మా దేవేందర్ రెడ్డి. నర్సాపూర్ లో 1 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 2 బీజేపీ కింగ్ మేకర్ కావచ్చు నర్సాపూర్ లో. రామాయంపేటలో 3 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. తూప్రాన్ లో 1 కాంగ్రెస్ 4 బీఆర్ఎస్ 1 బీజేపీ. తూప్రాన్ కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మెదక్ సంబంధించి ఓవరాల్ గా మెదక్ జిల్లాలో ఇవి నేను చెప్పాను. సంగారెడ్డి జిల్లాలో అయితే ఒక దామోదర్ రాయనరసింహ ప్రభంజనం కనిపిస్తుంది. 6 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. గడ్డిపోతనం అయితే బీఆర్ఎస్ కు వచ్చేసింది. ఇంద్రేషన్లో 4 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ 2 బీజేపీ ఇంపార్టెంట్ రోల్. జిన్నారం 2 కాంగ్రెస్ 2 బీజేపీ 2 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 3 బీజేపీ. కోహిర్ 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ 1 బీజేపీ. సో మనతో పాటు సారంగులు అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. కొంత రిజల్ట్ పర్లేదు, పంచాయతీ ఎన్నికలు లేదా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీజేపీ ఓవరాల్ రిజల్ట్ అయితే మనకు ఆశాజనకంగానే కనబడుతుంది. నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన మున్సిపాలిటీస్ సంబంధించి అనుకోండి, మిగతా ఓవరాల్ గా అనుకోండి, రిజల్ట్ అయితే బాగా కనబడుతుంది. ఎస్ అమర్నాథ్ గారు, ఎక్కడెక్కడ కింగ్ మేకర్ అవుతారు, ఎక్కడ కింగ్ అవుతారు? భరత్ గారు, మీకు మొదట అందరికి గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీస్ అంటే, లోకల్ బాడీస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆడియో ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ ఇంద్రా శోభన్ గారు, బీజేపీ కింగ్ మేకర్ అయిన చోట ఏంది పొత్తు? బీజేపీ కాంగ్రెసా, బీజేపీ బీఆర్ఎస్? ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2. మీరు బీజేపీ అంటే మీరు బీజేపీ. ఇప్పుడు ఎవరు బీజేపీ అన్నది ఇప్పుడు తెలుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తు ఉండదన్నది జగమెరిగిన సత్యము. మా మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటా అంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక వరుడిలో దూరం అన్నది అందరికి తెలిసిన విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. ఇక్కడ ఎంఐఎం దిగుతుంది, మహారాష్ట్రలో ఎంఐఎం సపోర్ట్ తోటి మేయర్ పదవిని అనుభవిస్తుంది. అది వాళ్ళ నైతికత, మా నైతికత కాదది. కాబట్టి ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా దానికి అవసరమైనటువంటి ఏంటి చూస్తారు తప్ప ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం మనం ఏం చెప్పలేము. ప్రజలు ఏం కోరుకుంటారో ప్రజలు కోరుకున్నట్టుగా పార్టీలు గాని ప్రభుత్వాలు గాని నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడతాయని మాత్రం చెప్పదలుచుకున్నాం. సో మొన్న జెడ్పీ అందరూ సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా తన యొక్క దాన్ని చూపించలేకపోయిందని పెద్ద ఎత్తున వాళ్ళ పెద్దలు క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసిన విషయం. బట్ అట్లీస్ట్ ఈ సెమీ అర్బన్ సంబంధించిన దాంట్లోనైనా ఎట్లాగైనా ప్లేస్ తీసుకోవాలని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడ అందరం తీసుకొచ్చి ప్రచారం చేపించారు. సో దాని ప్రభావం ఏ మేర కనబడుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అనుకున్నంత మేరగా భారతీయ జనతా పార్టీ అంత పెద్ద రిజల్ట్ తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. 2 మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చాయనుకోండి, కరీంనగర్, నిజామాబాద్ మేజర్ ఎక్స్పెక్ట్ చేసింది కరీంనగర్, నిజామాబాద్. ఎందుకంటే కరీంనగర్ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా అది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటిది, దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. సో నిజామాబాద్ కూడా అంత పెద్దగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంతవరకు ప్రభావం చూపిండొచ్చు, అక్కడ కూడా నాయకుల ఎఫెక్టే. సో అక్కడ ఇక్కడ 2 ఎంపీలు. ఎదలాపురం మున్సిపాలిటీ అప్డేట్. ఎదలాపురంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ
పొంగులేటి పాలేరు కిందికి వస్తుంది. 1వ వార్డు కాంగ్రెస్, 3వ వార్డు కాంగ్రెస్, 4వ వార్డు కాంగ్రెస్, 7వ వార్డు కాంగ్రెస్, 8వ వార్డు కాంగ్రెస్, 9 కాంగ్రెస్, 20 కాంగ్రెస్, 25 కాంగ్రెస్, 29 కాంగ్రెస్. సో 6, 9, 9కి 9 ఎదలాపురం మున్సిపాలిటీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి డెలివర్ చేశారు. ఒక విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ లో డెఫినెట్ గా ఆయనకి ఇంతవరకు బహుశా అపజయం లేదు. 2019లో ఆయన ఏమంటారు టికెట్ దొరకలేదు, బీఆర్ఎస్ ఇవ్వలేదు. కానీ పొంగులేటి ఏమంటారు మాస్టర్ బ్లాస్టర్ అని చెప్పుకోవాలి. సో ఎదలాపురం మున్సిపాలిటీలో డెలివర్ చేశారు. ఖమ్మం జిల్లాలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఎస్ విజయ్ గారు, ఖమ్మం చాలా డిసప్పాయింటింగ్ మీకు. సరే మంత్రి పొంగులేటి ముందే చెప్పాను కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ఏ రకంగా ఉద్యోగులను బెదిరించారు అనేది మేము ఆధారాలతో సహా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అయినను ఎన్నికల కమిషన్ ఒక పప్పెట్ లాగా అధికారం ఎవరు ఉంటే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, సద్వినియోగం ఎవరు చేయరు. నేనేమంటున్నానంటే కోట్లాది రూపాయల డబ్బు ఒక్కొక్క మున్సిపాలిటీకి 10-15 కోట్ల రూపాయలు డబ్బు పంపించి, డబ్బుల సంచులు పంపించి, మద్యాన్ని ఏరులై పారించి ఇట్లా ఇప్పుడు ఎవరైనా బ్యాలెట్ బాక్సులలో ప్రజల యొక్క ఓట్లని బాక్సులలో రావాలనుకుంటారు. కానీ ఈ రకంగా డబ్బుని మద్యాన్ని ఏరులై పారించి బ్యాలెట్ బాక్సులు నింపుకొని అదొక రాజకీయమా, అదొక ఎన్నికనా, గలాంటి ఎన్నికన చేయాల్సింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేక 60 రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు ఎట్లా ఉందంటే వీళ్ళ చేతి గుర్తు ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్, అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది వీళ్ళ చెయ్యి. ఐజా మున్సిపాలిటీ మీ నియోజకవర్గమే. 20 వార్డులకు బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 6. అవును. సో ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అయిపోయింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఏమైనా తేడా చేస్తారా? ఎక్స్ అఫీషియో సార్, ఇప్పుడు మాకు 4 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఏ లెక్కలు చూసినా నేను స్టార్టింగ్ అయిపోయాను. ఐజా మన ఏది అలంపూర్ 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ జెండా, ఐజా, వడ్డేపల్లి, అలంపూర్ 3 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. అక్కడ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో అద్భుతంగా ఎన్నికలు నిర్వహిస్తారు. వారు ఎన్నికలు నిర్వహించడంలో రాటుదేలినటువంటి నాయకత్వం వారిది. ఒక మాట చెప్తే శిలాశాసనం. ఖచ్చితంగా గద్వాల జిల్లాలో 3 మున్సిపాలిటీ రాబోతా ఉంది. వనపర్తి జిల్లాలో దాదాపుగా 2 మున్సిపాలిటీ రాబోతా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 4 మున్సిపాలిటీ, మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 8 మున్సిపాలిటీ మేము గెలవబోతున్నాం సార్. 8 గెలవబోతున్నాం. రేవంత్ రెడ్డి మీరే చెప్తారు కదా, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మద్దూరు మున్సిపాలిటీలో 6 ఉంటే 3 మేము గెలిచాం, 3 వారు గెలిచినారు. ఇంకా ఫలితాలు రావాల్సింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేసినారు. గద్వాల్లో బీజేపీ బోని కొట్టిందట, 19వ వార్డులో బీజేపీ గెలిచిందట. ఎస్, ఒకసారి అమర్ గారి దగ్గరికి వెళ్దాం. అమర్ గారు, సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ఉన్నాయా, లేకపోతే ఇంకెక్కడ ఇంప్రూవ్ కావాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ? భరత్ గారు, ముందుగా అందరికి నమస్కారం. సో ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ ను మనం పరిశీలించినట్టయితే ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే చాలా దారుణమైన దౌర్జన్యం చేసిందో, ఎక్కడైతే మా అభ్యర్థులను